నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం గారు. నమస్తే అండి పురుషోత్తం రెడ్డి గారు. సార్ పురుషోత్తం సార్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. రైట్. పురుషోత్తం సార్, ప్రస్తుతం ఏపీలో ఒక గందరగోళమైన పరిస్థితికి అందరూ వెళ్ళిపోయారు. అంటే ఒక ఏజ్ తర్వాత ఏదైతే పెన్షన్ల రూపంలో వాళ్ళకి ఆసరాగా దొరుకుతుందో దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లాగేసుకుంటుంది అని. సో ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకోవడం అంటారు చూడండి, అలాంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాము అంటూ కూడా చాలామంది ఆవేదన చెందుతున్నారట. చాలామంది తమ బాధను వ్యక్తీకరిస్తున్నారట. గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు అనర్హులందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేసింది కాబట్టి నోటీసులు ఇచ్చి సో అవన్నీ తీసేసుకుంటున్నారు. అవన్నీ కూడా అంటే ఇవ్వడం లేదు. సో పెన్షనర్స్ అందరికీ కూడా చాలామంది ఆ యొక్క బాధను భరించాల్సిన పరిస్థితుల్లోకి వెళుతున్నారు అంటూ రకరకాల వార్తలు చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది సార్ ఏపీలో? పెన్షనర్స్ బాధ ఏంటి? మొట్టమొదటి అంశం ఈ పెన్షన్స్ మరియు సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ సంబంధించి రెండు చర్చలు జరగాలి. ఒకటి రియాలిటీ, రెండు రాజకీయం. ఈరోజు సంక్షేమ పథకాలను రాజకీయ కోణాల్లో ఇవ్వడం ఎప్పుడైతే మొదలైందో దాంట్లో ఫలితాలు కూడా అట్లే ఉంటాయి. మనం అధికారంలోకి రావడం కోసం హామీలు ఇస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వెసులుబాటు గుర్తుపడుతుంది. ఇక్కడ మౌలికమైన సమస్య వస్తుంది. మొన్నే ప్రపంచ బ్యాంకు సమాజంలో పేదలను, నిరుపేదల్ని, మధ్యతరగతిని బైఫర్కేషన్ చేసింది. ఎంత ఆదాయం ఉంటే నిరుపేదలు, ఎంత ఆదాయం ఉంటే పేదలు, ఎంత ఆదాయం ఉంటే మిడిల్ క్లాసు, ఇట్లా బైఫర్కేషన్ చేసింది. దీంట్లో నిరుపేదలకు, పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు, పేదలు ఎవరు, నిరుపేదలు ఎవరు, దానికి ప్రామాణికం ఏంటి, ఇది మౌలికంగా తేలాలి. ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తుందంటే మినిమం నెలకు 20,000 రూపాయలు ఆదాయం వరకు వచ్చేవాళ్ళు నిరుపేదలు అంటుంది. నెలకు 20,000 వస్తే వాళ్ళ పేదలు నిరుపేదలు చూడాలంటుంది. 80,000 ఉంటే నెలకు వాళ్ళు దిగువ మధ్య తరగతి, 1,00,000 రూపాయల పైన ఉంటే ఎగువ మధ్య తరగతి అంటారు. అంటే నెలకు 20,000 వచ్చినా కూడా పేదలుగా చూడమంటుంది ప్రపంచ బ్యాంక్. మన ప్రపంచ బ్యాంకే చాలా మోడల్గా చూసుకుంటాం. మీరు నిరుపేదలు అంటే ఎవరు, పేదలు అంటే ఎవరు అని బైఫర్కేషన్ చేసిన తర్వాత నిరుపేదలకు పేదలకు ఇచ్చి మిగతా వాళ్ళకి పెన్షన్స్ కట్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రామాణికం కాదు. మనకు ఎంత బడ్జెట్ ఉంది, ఏ క్లాస్ పెట్టుకుంటే ఎంతమందికి ఇవ్వగలం, ఈ లెక్కలు వేసుకుంటున్నారు. ఎక్కువ మందికి ఇవ్వాలంటే ఏ క్లాస్ పెట్టాలి అంటే ఆర్థిక పరిమితి కాదు. ఇప్పుడు మీకు పెన్షన్ తొలగించాలనుకోండి, ఏదో ఒక మహిళకి ఇచ్చే పెన్షన్ తొలగించాలంటే 1,00,000 మందిని తొలగించాలంటే ఏ క్లాస్ పెట్టుకోవాలి? 2 బల్బులు ఉంటే తొలగించేద్దామా, ఏసీ ఉంటే తొలగించేద్దామా, కరెంట్ ఛార్జ్ 500 మీటర్లు ఉంటే 500 ఇది యూనిట్లు వాటికి తగ్గించేద్దామా? ఇట్లా కొలతలు వేసుకుంటే తగ్గించడానికి కొలతలు వేసుకుంటున్నాం తప్ప ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడట్లేదు. అక్కడే సమస్య వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం అది సామాజిక పెన్షన్ ఏదైనా ఇవ్వదలుచుకుంటే మీరు పేదలు నిరుపేదలకు ఇవ్వండి, ఆ పేదలకు నిరుపేదలకు డెఫినేషన్ కరెక్ట్గా చేయండి, స్టడీ చేసి దాని ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేయండి. ఇది చేయలేనప్పుడు గొడవలు వస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ సమస్య ఏంటి? ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3,000 రూపాయల పెన్షన్ అమలు చేసింది. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చెప్తున్నాం, లోను 3,000 కాదు 4,000 పెన్షన్, అది కూడా రావడం ఇస్తామని చెప్పారు. ఆ రోజు ఈ క్రైటీరియా చూసినారా? ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, ఇవేం క్రైటీరియా చూడకుండా ఎక్కువ మందికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఆ రోజు క్రైటీరియా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము 4,000 పెన్షన్ ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి చాలా మందికి అనర్హులకు ఇచ్చేసినాడు, వాటిని స్క్రూటినీ చేస్తామని చెప్పినామా? చెప్పకపోగా 4,000 మొదటి నెల నుంచి ఇస్తాం, వాలంటీర్ల ద్వారా ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి లేదు మేము ఇస్తామని చెప్పినారు. ఆ రోజు అర్హత అది, అంటే ఎక్కువ మంది ఓట్లు రావాలి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు డబ్బులు గుర్తొస్తాం, మన బడ్జెట్ ఎంత పెన్షన్ ఇప్పుడు గుర్తొస్తాం. సార్ ఆ టైంలో చాలా మందికి పెన్షన్స్ అందడం లేదు అనే ఒక ప్రచారం కూడా జరిగిందిగా. అదే అంటుంది, ఆ రోజు పెన్షన్స్ హామీ ఇచ్చేటప్పుడు ఓట్లు కావాలి, ఎక్కువ మందికి ఓట్లు కావాలి కాబట్టి ఎక్కువ మందికి అమలు చేస్తాం, మొదటి నెల నుంచి అమలు చేస్తాం, వాలంటీర్లకు 10,000 ఇచ్చి అమలు చేస్తాం. ఆ రోజు ఓట్లు క్రైటీరియా, ఈ రోజు ఫైనాన్స్ క్రైటీరియా. ఎలక్షన్కి ముందు ఓట్లు క్రైటీరియా, గెలిచిన తర్వాత ఫైనాన్స్ క్రైటీరియా. మనకు ఉండదా, డబ్బులు లేవా, మన పరిస్థితి ఏందని కట్టే. ఇందువల్ల పేచీలు వస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ గుర్తించాల్సింది, ఈరోజు పెన్షన్స్ ఏమయ్యాయంటే స్వర్ణ గారు 4,000 వచ్చిన తర్వాత ఆ కుటుంబం బతుకు తెరువు సమస్యగా మారిపోయింది. ఇంతకుముందు 50 రూపాయలు 200 రూపాయలు ఉన్నప్పుడు సాయం, ఇప్పుడు 4,000 వచ్చిన తర్వాత బతుకుది, ఆ 4,000తో బతికేస్తున్నాడు.
ఇప్పుడు ఒక్కసారిగా వాడికి కట్ చేస్తే బతుకు సమస్య ఉల్టా అయిపోతాం, అతలాకుతలం అయిపోతాం జీవితం. 4,000 అనేది పెద్ద అమౌంట్ కదా ఒక కుటుంబానికి. ఒక గ్రామంలో 4,000 రూపాయలు పెన్షన్ వస్తే, ఒక ఉచిత బియ్యం వస్తే, కూరగాయలు అవి తీసుకుని ఒక కుటుంబం బతికిపోతా ఉంది ఈ పేద కుటుంబం. ఇప్పుడు ఒక్కసారిగా నువ్వు ఏ కారణం రీత్యా దాన్ని తొలగిస్తే వాడు అతలాకుతలం అయిపోతాం. రెండోది, నా పక్క కుటుంబానికి ఇస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైట్ కాలర్ అనేది బేసిక్ కదా. నా పాయింట్ ఏంటంటే, తెల్ల రేషన్ కార్డు అనేది దేనికి ఇస్తారు? మినిమం ఆదాయం లేని వాళ్ళకి ఇస్తారు, అంతే కదా. మరి అదే క్రైటీరియా తీసుకోండి, మళ్ళీ ఇంకా కరెంటు ఛార్జీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వైట్ కార్డే మనకు ప్రామాణికం పేదరికానికి. వైట్ కార్డు ఉన్న వాళ్ళకందరికి ఇచ్చేయండి పెన్షన్. అంటే వైట్ కార్డు కూడా మనం ఎవరికంటే వాళ్ళకి ఇస్తున్నాము. నువ్వు ఎవరికంటే వాళ్ళకి వైట్ కార్డు ఇచ్చిన తర్వాత వైట్ కార్డు క్రైటీరియా తీసుకుంటే అందరికీ పెన్షన్ ఇవ్వాల్సి వస్తాం, ఒక ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ తప్ప. కానీ వైట్ కార్డు ఇచ్చేదే పేదరికం ప్రామాణికమైనప్పుడు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు ఇంకోటి ఎందుకు? ఇప్పుడు ప్రధానంగా పెన్షన్స్ ఎక్కడ కట్ చేయాలనుకున్నారంటే ఈ సదరన్ సర్టిఫికేట్లో వెళ్తున్నారు. సదరన్ సర్టిఫికేట్ అంటే అర్థం ఏంటి? ఈ వినికిడి, వికలాంగుడు, వీటికి క్రైటీరియా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొస్తారు. అంగవైకల్యం ఎంత పర్సంటేజీ, వినికిడి ఎంత పర్సంటేజీ అనేది తీసుకుని ఒక 6,000 పెన్షన్, 4,000 కూడా కాదు, 6,000 పెన్షన్ మనమే పెట్టింది. తెలుగుదేశం పార్టీ 6,000 పెన్షన్ చేసి పడేసింది. కానీ ఈ వినికిడి అనేది డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇంత పర్సంటేజ్ ఉంటే వినికిడి బండి. ఇప్పుడు అవన్నీ ఒక కలెక్టర్ చెప్పాడు కదా, మీకు గుర్తుందా? చంద్రబాబు గారితో అన్నారు, సార్ మనం 350, 400 పెన్షన్ పరిశీలిస్తే 75% అర్హత లేని వాళ్ళందరికీ వచ్చేసిండాయి అని చెప్పి ఆయన కలెక్టర్ చెప్పడం, దానికి ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళకి కట్ చేయడం కాదు, రికవరీ కట్ చేయండి, ఆ డాక్టర్ల పైన యాక్షన్లోకి వెళ్తామనండి ఏటపడితే అని చెప్పినారు. అంటే ఇప్పుడు యాడికి దారితీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పరిశీలించినప్పుడు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు సదరను, రేపు మామూలు పెన్షన్ కూడా వస్తారు. ఎలక్షన్లకు ముందు ఎక్కువ మందికి పెన్షన్ ఇవ్వడం ద్వారా ఓట్లు కావాలి. ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి డబ్బులు గుర్తొస్తున్నాయి. ఈ రకమైన వ్యవహార శైలి వల్లే పెన్షన్స్, సామాజిక పెన్షన్ వివాదం అవుతుందని అర్థం చేసుకోవాలి. మరికొంతమంది చెబుతున్నది ఇది పార్టీల పరంగా విభజించడం కోసమే వేస్తున్న ఎత్తుగడగా కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు. అంటే ఎవరైతే టీడీపీకి చెందిన వాళ్ళు లేకపోతే టీడీపీకి ఫేవరబుల్ గా ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ అందేలాగా ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తుల్ని కాస్త లాస్ట్ లిస్ట్ లో పెడుతున్నారు అనేది కూడా ఒక వార్త. నిజమై ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు పెన్షన్స్ ఇవ్వడానికి, పెన్షన్ తొలగించడానికి ప్రామాణికం పేదరికం, నిరుపేదకం అయినప్పుడు ఈ సమస్య రాదు. కొంత తగ్గించుకుందాము, వెసులుబాటు చేసుకుందాము, గతంలో జరిగిన లోపాలను ఆధారంగా చేసుకొని దాన్ని రివ్యూ చేద్దాము అనుకుంటే రాజకీయాలు తోడవుతాయి. ఈ చిక్కుముడిని ప్రభుత్వం అడ్జస్ట్ చేయాలి. కాకపోతే ప్రభుత్వం కొంచెం భయపడతా ఉంది. మన కలెక్టర్లు ఏం చెప్పారు? మనం సీనియర్ ఆఫీసర్ని, గతంలో జన్మభూమి కమిటీలు ఉండేటివి, ఇప్పుడు దాని స్థానంలో సీనియర్ ఆఫీసర్లు ఎందుకు పంపిస్తున్నాం అంటున్నారంటే రాజకీయాలు తోడవుతాయి. కానీ ఎంత కాదన్న గ్రామంలోకి వెళ్ళి సీనియర్ ఆఫీసర్ ప్రతి గ్రామానికి పోతాడా? పోడు. గ్రామ సచివాలయ సిబ్బందే పోతారు. గ్రామ సచివాలయ సిబ్బంది పోయినారనుకోండి, అక్కడ మీరు తెలుగుదేశం పార్టీ లీడర్ ఉంటారు, మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి మీద ఉంటుంది. సీనియర్ ఆఫీసర్స్ లేకపోవచ్చు, ప్రతి సీనియర్ ఆఫీసర్ ప్రతి విలేజ్కి పోలేడు కదా. కాబట్టి అప్పుడు ఆ గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు స్వర్ణ గారు ఏమంటారు, ఇది మన పార్టీ వాడు, ఈయన జోలికి పోవద్దు అంటారు. లేకపోతే పురుషోత్తం మన పార్టీ వాడు కాదు, ఈయన లేపేయండి అంటారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కాబట్టి తొలగించడానికైనా ఇవ్వడానికైనా ప్రామాణికం పేదరికం, నిరుపేద కావాలి. పేదరికం, నిరుపేదని క్రైటీరియా రేషన్ కార్డు ఉండాలన్నా ఇంకేరే సర్టిఫికేట్ చేస్తారా? ఇక్కడ ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తే ఈ సమస్య రాదు. కాబట్టి క్రైటీరియా కరెక్ట్గా ఫిక్స్ చేసి వెళ్తే రాజకీయాలు రావు. క్రైటీరియా ఫిక్స్ చేయకపోతే మీకు ఇష్టం లేకపోతే రాజకీయాలు చొప్పుపడతాయి. అప్పుడు మొత్తం సమస్య రైజ్ అవుతుంది, గొడవ ఈ ప్రభుత్వానికి నష్టం చేస్తుంది. ఎస్ సార్, ఇంతకుముందు ఇలానే మనం డిస్కస్ చేసేటప్పుడు ఇదే ప్రోగ్రాంలో మీరు ఒక మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఏదైతే ఆయన చేశారో అవి ఆయనకి చెప్పడం చేత కాలేదు అని. ఇప్పుడు కడపలో సేమ్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. రైట్, నిన్న రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు జీడిపి రేటుకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే కేంద్రం ఇచ్చిన వివరాల ప్రకారంగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జీడిపి రేటు విపరీతంగా పెరిగింది. రైట్, సో దానిని ప్రజలకు తెలియచేయడంలో, వివరించడంలో జగన్మోహన్ రెడ్డి గారికి చేత కావడం లేదు, ఫెయిల్యూర్ అయ్యారు అంటూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లెక్సీల ఏమనుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి?
జగన్మోహన్ రెడ్డి గారికి జనరల్గా ఏ మనిషికైనా పుట్టిన ఊరు, తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, పుట్టిన ఊరు చాలా పాఠాలు నేర్పుతూ ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు బాగా నేర్పుతాయి. కడప జిల్లా నుంచి చాలా పాఠాలు వాళ్ళు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. తమ బిడ్డ కదా, కడప జిల్లా బిడ్డ కదా, ఘోర పరాజయం వచ్చింది. ఎందుకు పరాజయం వచ్చిందో మన అమ్మా నాన్న కూడా కొడుకు కానీ కూతురుకు కానీ ఇబ్బంది వచ్చినప్పుడు తల్లిదండ్రులు చాలా సీరియస్గా ఆలోచించారు, మనోడికి ఎందుకు ఇబ్బంది వస్తుంది, ఎట్లా బాగు చేయాలని. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మస్థలం తల్లి లాంటిది. ఆ జన్మస్థలం చాలా నేర్పిస్తా ఉంది. పులివెందులకు కూలి నేర్పిస్తా ఉంది, కడప జిల్లా కూలి నేర్పిస్తా ఉంది. ఆయన తొందరగా అర్థం చేసుకోవాలి. ఈరోజు కడపలో వచ్చిన ఫ్లెక్సీలైనా, నిన్న జరిగినటువంటి పులివెందుల ఎన్నికలైనా పులివెందులు ఏమి నేర్పిస్తా ఉంది? మీకు చాలా మంది దూరంగా పెట్టేశారు, మిమ్మల్ని ఫ్రీగా కలవడానికి యాక్సెస్ లేకుండా చేసేశారు, అందువల్ల చాలా బాధల్లో ఉన్నారు, మీకు కొన్ని విషయాలు తెలియట్లేదు కాబట్టి బారికేడ్లు తొలగించుకోండి అని పులివెందులకు చెప్పింది సొంతూరు. ఇప్పుడు సొంత జిల్లా ఏం చెప్తా ఉందంటే, మీరు చేసిందన్నా చెప్పుకుంటున్నారా లేదా అని చెప్తా ఉంది. చేసింది చెప్పట్లేదు చేయాలంటే చెప్తున్నాడు. కొన్ని ఎక్కువ చెప్పేస్తున్నాడు, కొన్ని చెప్పట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు బటన్ నొక్కడాన్ని ఎక్కువ చెప్పేసినాడు. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పినాడు, చెప్పకుండా వాళ్ళకి కూడా చెప్పినాడు. ఇక్కడ రెండు ఉన్నాయి. వైసీపీలో చెప్పింది చేసింది చెప్పట్లేదు అనేది పాక్షిక సత్యం. చెప్పకూడదు ఎక్కువ చెప్పడం కూడా కొన్ని సందర్భాలు చేస్తున్నారు. ఈ బైఫర్కేషన్ జరగాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు కొన్ని చెప్తేనే మీకు ఇష్టపడతారు, మీకు చెప్పకూడదని చెప్తే మీరు బాధపడతారు. ఇప్పుడు బటన్ నొక్కడం అనేది అందరికీ చెప్తున్నారు. ఇప్పుడు బటన్ నొక్కడం ద్వారా సంక్షేమ పథకాలు అందాయన్న వాళ్ళకే చెప్తే వాళ్ళు సంతోషిస్తారు. సంక్షేమ పథకాలు అందుకునేవాడికి. సంక్షేమ పథకాలు అందని నాకు, సంక్షేమ పథకాల వల్లనే మాకేదో అన్యాయం జరుగుతూ ఉంది, మాకు జీతాలు రావడం, ఉద్యోగులు కూడా బటన్ నొక్కడం చెప్తారు. ఇది సమస్య వస్తూ ఉంది. ఆ ప్రొఫెషనలిజం వైసీపీ కోల్పోయింది. కాబట్టి ప్రొఫెషనలిజం లేకపోవడం వల్ల చెప్పాల్సిన సమయంలో చెప్పాలి, చెప్పిన తర్వాత కాదు. కాబట్టి చెప్పాల్సిన సమయంలో చెప్పకపోవడం, చెప్పాల్సింది చెప్పకపోవడం ఆ పార్టీ చేస్తున్నటువంటి పొరపాటులు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ఒక వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఫర్నిచర్, సీఎం క్యాంపు కార్య ఫర్నిచర్ వచ్చింది. గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసుకుంటారు కదా, ఓడిపోయిన వెంటనే దాన్ని తిరిగి ఇచ్చేవాళ్ళు కదా. ఇచ్చేసినప్పుడు దాన్ని ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు నోటీస్ ఇచ్చే పేరుతో రాద్ధాంతం చేసి పెట్టారు. కానీ తమాషా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ నుంచి ఒక లెటర్ పోయింది. సీఎం క్యాంపు కార్యాలయం ఉన్నప్పుడు మాకు కొన్ని ఎసులుబాట్లు పెంచారు, మీరు తీసుకోబోదలుచుకుంటే కార్యాలయంలో ఫర్నిచర్ తీసుకెళ్ళిపోండి, లేదా మాకు ఇవ్వదలుచుకుంటే మేము డబ్బు కట్టేస్తాం, అంటే మా పార్టీ ఆఫీస్కి వాడుకుంటాం, డబ్బు కట్టించుకుంటారా తీసుకెళ్ళిపోతారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి లెటర్ రాశారు. వాళ్ళు స్పందించాల ప్రభుత్వం. దాంతో కోర్టుకి వేశారు. ఇప్పుడు కోర్టు నోటీస్ ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన క్యాంపు కార్యాలయం ఫర్నిచరు మీరు తీసుకుంటారా, డబ్బు తీసుకుంటారా, ఆ విషయం స్పందించండి స్వామి అని కోర్టు వాళ్ళు ప్రభుత్వానికి ఆదేశించారు. ఈ ఆదేశం వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే పార్టీయే కదా, వైసీపీ కదా. వైసీపీలో సాక్షిలో ఏ పేజీలో రావాలి వార్త? హెడ్లైన్ లో రావాలి. అంటే వైసీపీ అసలు వాళ్ళు వార్త యాడ్ వచ్చిందంటే ఆ మూల వచ్చింది. కానీ ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు బాగా రాసినారు. తమాషా ఏంటంటే, వీళ్ళకి ఎప్పుడు నెగిటివ్ గా రాసే పత్రికలేమో బాగా రాశారు, వీళ్ళు నెత్తిన పెట్టుకోవాల్సిన వీళ్ళ కోసమే పుట్టిన సాక్షి వాళ్ళు అసలు పట్టించుకోరు. అంటే ఇది అంటాను ప్రొఫెషనలిజం లేకపోవడం. తాటికాయ అంత అక్షరాలు రాసి, చూడు వైసీపీ పార్టీ ఫర్నిచరు ఇచ్చేస్తాం లేదా కొనుక్కుంటాం అని చెప్పినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. కానీ డే 1 రోజు ఫర్నిచర్ అన్యాయంగా తీసుకునేనాడు, ఇవ్వలేదు అని రాసిన వార్తకు మాత్రం ఆ రోజు బంబాటు చేసినారు కదా. ఈరోజు మీరు బంబాటు చేసుకోవాలి కదా. అంటే ప్రొఫెషనలిజం ఎంత కోల్పోయింది వైసీపీ కోల్పోయిన తర్వాత వైసీపీ మీడియా కూడా కోల్పోకుండా ఏమవుతుంది. కాబట్టి ఇది క్లియర్గా ఉంది, అది కాడపోవాలని చెప్తున్నారు. నేర్చుకుంటే మంచిది. ఓకే, అంటే ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్ళడానికి మనం ఏదైతే పనులు చేసామో లేనివి కూడా ఎక్కువగా చెప్పుకునే సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. రాజకీయ నాయకులు అది వీళ్ళు అనేది కూడా కాదు, అందరూ అదే చేస్తారు. బట్ చేసిన పనులు కూడా కేంద్రంకి సంబంధించిన సంస్థలు చెబుతూ ఉన్నాయి, లేకపోతే నేషనల్ వైడ్లో దానికి సంబంధించి వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే, ఓవర్ కాన్ఫిడెన్స్. నా ఫేస్ కనిపిస్తే చాలు, నేను చెప్పే ఆ 2 మాటలు ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారా? ఓవర్ కాన్ఫిడెన్సే ఈ రోజు ఈ పరిస్థితికి, అంటే 11 స్థానాలకే పరిమితం అయ్యే పరిస్థితి తెచ్చిందా? ఏమనిపిస్తుంది మీకు?
ఇక్కడ స్వర్ణ గారి పాయింట్ ఏంటంటే సక్సెస్ఫుల్ ఆపరేషన్లు ఎప్పుడు కూడా మన పరీక్షలు బాగా జరిగిన చోట జరుగుతాయి. పరీక్షలు మీన్స్ టెస్టులు జరుగుతాయి. హాస్పిటల్ పోయినప్పుడు పర్ఫెక్ట్ అనాలిసిస్ రోగం పైన జరిగితే ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఇవ్వచ్చు. ఇప్పుడు టెస్టులు సరిగ్గా జరగకపోతే ఎంత మంచి డాక్టర్ అయినా కూడా ట్రీట్మెంట్ ఇవ్వలేడు. నా రోగం ఏంటో తెలియదు. కాబట్టి ల్యాబ్లు టెస్టులు హై లెవెల్ క్వాలిటీ ఉన్న చోట బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను ఉదాహరణ చెప్పి ఇదే సమస్యకు వస్తాను. కడప నుంచి ఒక ఇబ్బంది కల పేషెంట్ వచ్చాడు. తిరుపతిలో టెస్టులు చేయించాడు, ఆ వైద్యం చేశారు. ఇంకా అయిపోయింది, ఇంక తీసుకెళ్ళిపోండి అన్నారు. అంబులెన్స్ కూడా మాట్లాడమన్నారు. సార్ కొంత తక్కువ రేటు చూపించమని. నాకే సార్ ఎందుకన్నా మంచిదని ప్రాణం కదా. కడపకి చెన్నైకి తీసుకెళ్ళారు. చెన్నైలో వారం తర్వాత ఆమె గంతులు వేసుకుంటా వచ్చింది ఆ పేషెంట్. కారణం ఏంటంటే వాళ్ళు టెస్టులు బాగా చేసి రోగం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు, లేసి కూర్చునింది. చనిపోతా ఉన్నాము, బతికింది. అంటే పాయింట్ ఏంటంటే టెస్టులు సరిగ్గా జరిగితే హై లెవెల్ క్వాలిఫైడ్ టెస్టులు ఉంటే బాగా జరుగుతుంది ట్రీట్మెంట్. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ చేయాల్సింది పరీక్ష. ఆ పరీక్ష ఏంటంటే మనం ఎందుకు ఓడిపినాము, వాళ్ళు ఎందుకు ఓడిపినారు అనుకుంటారంటే వాళ్ళు దుష్ప్రచారం చేశారు, వాళ్ళు ఈవీఎంలు వాడుకున్నారు, అబద్ధపు ప్రచారాలు చేసినారు, ఎక్కువ హామీలు ఇచ్చేసినారు. ఇవన్నీ నిజమే కావచ్చు, రేపు కూడా చేస్తారుగా. 29 ఎన్నికలో చేయరా, దుష్ప్రచారం చేయరా, ఎక్కువ హామీలు ఇరా, తప్పుడు ప్రచారం చేయరా. ఇంకా వాళ్ళ దయ మీ ప్రాప్తమా? మీరు చేయాల్సిన పని చేశారా లేదా, మీరు కరెక్ట్గా ప్రచారం చేసుకున్నారా లేదా, మీరు చెప్పదలుచుకున్న విషయం కరెక్ట్గా చెప్పారా లేదా. ఇప్పుడు శత్రువు ఏం చేస్తాడో నువ్వు చేయలేవు, నువ్వేం చేస్తారో చేసుకోవాలి. కానీ నీ వాపాల్సింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ ఓటమికి కరెక్ట్ అంచనా వేసుకోవాలి, నీ ఓటమిని దిద్దుకోవాలి. అప్పుడే మనం పరీక్ష బాగా చేసుకుంటాం, ట్రీట్మెంట్ బాగా తీసుకుంటాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి ఏం చేసాడో బాగా చెప్తా ఉంది. నన్ను ప్రత్యర్థి ఎంత ఇబ్బంది పెట్టాడో చెప్తా ఉంది. అది నీ చేతిలో లేదు, రేపు కూడా పెడతారు. నీ చేతిలో ఉండదు నువ్వు బాగా పనిచేసినవా లేదా. కాబట్టి నీ బాగు కరెక్ట్గా కొనుక్కుంటే వాళ్ళు బాగా ఎదుర్కొంటారు. కాబట్టి అది అనాలిసిస్, రోగం యొక్క అనాలిసిస్ వైసీపీ బాగా చేసుకుంటే ఇవన్నీ బయటపడతాయి. ఆయన ఇప్పుడు కూడా అనాలిసిస్ చేసుకోవట్లేదు. అనాలిసిస్ ఆయన చేసుకుంటాడు, ఆయన చుట్టూ వాళ్ళతో చేసుకున్నాడు. కిందకు వచ్చి కానీ అనాలిసిస్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడగాలి, రేపు కేడర్తో కూర్చొని ఎందుకు ఓడించారో చెప్పు నాయన అడగాలి, ఎందుకు మీరు దూరం అయ్యారో చెప్పు అని అడగాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు కరెక్ట్గా. అది అడగట్లేదు. అది అడిగితే అన్ని సమస్య పరిష్కారం. సాధారణంగా ఏ రాష్ట్రానికి సంబంధించిన నేతలు ఆ రాష్ట్ర పరిధిలోనే మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ పరిధి దాటి మాట్లాడాల్సి వస్తే పాజిటివ్ వైబ్స్ తోనే మాట్లాడుతూ ఉంటారు కదా సార్, మనం అబ్జర్వ్ చేస్తే. సో అలాంటి మనం చూస్తుంటే తెలంగాణ నేతలు ఏపీకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిన్న మనం చూసినట్లయితే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు, ఎన్టీఆర్ ఘాట్ను తొలగించి అక్కడ కొత్త అసెంబ్లీ పెడితే మంచిది అని. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యాఖ్యకి సంబంధించి ఏం చెప్తారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరం. ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలకు అత్యంత ఆరాధ్యుడు, తెలుగు ప్రజలు ప్రేమించే వ్యక్తి. రాజకీయంగా ఆయన తెలుగుదేశం కావచ్చు, ఆయన విధాలతో విభేదించవచ్చు. కానీ రామారావు గారి స్మృత్యార్థం ఒక ఎన్టీఆర్ ఘాట్ని ఏర్పాటు చేశారు. ఆయన కృష్ణా జిల్లా వాడు కావచ్చు, రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు, కానీ ఆయన ఏ రాష్ట్రానికి సేవలు చేశాడు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి చేశాడు. కాబట్టి రామారావు గారు చనిపోయిన తర్వాత మీకు ఇష్టం లేకపోతే ఆయన ఉన్న ప్లేస్లో తీసేసి అసెంబ్లీ కడతా, ఇంకేడ అసెంబ్లీ కట్టడానికి ప్లేస్ లేదా తెలంగాణలో? పైపెచ్చు తెలంగాణలో అత్యంత కీలకమైన సంస్కరణలు చేసిన వ్యక్తి కూడా ఆయనే. మండల వ్యవస్థను తొలగించి, మండలాధీశులు ఉండేవారు ఒకప్పుడు, మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. ఒకడు తహసీల్దార్ వ్యవస్థ అనేది, తహసీల్దారులు రాజరిక పోకలను తొలగించాడు. ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలకు అవకాశం. కాబట్టి రామారావు గారి సేవల్ని ఆయనతో రాజకీయంగా విభేదించినంత మాత్రాన ఆయన స్మృతులను తొలగించేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా రామారావు గారికి హైదరాబాద్లో ఏ ప్లేస్ అది కొనసాగాలి. ఆయన రామారావు గారు తెలంగాణకు కూడా ముఖ్యమంత్రి. నాట్ ఓన్లీ దట్ రామారావు గారు కాదు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారి పార్క్ ఉంది, అయితే సంజీవ్ రెడ్డి గారి పార్క్ తొలగిస్తాను గతంలో ఒక మాట అన్నారు ఎవరో. కాబట్టి మీకు ఇష్టం లేని వాళ్ళ పార్కులన్నీ తొలగించుకుంటూ పోతామంటే హైదరాబాద్లో అది కుదరదు. ఇది మంచి కల్చర్ కాదు. కాబట్టి అది ఆలోచన మంచిది కాదు. మీరు ఏమైనా అసెంబ్లీ పెట్టుకోండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు వస్తుంది ఈ వాతావరణం అంటే బహుశా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు స్టార్ట్ అయినాయి. తెలంగాణలో మీరు గమనించాలి. అది ఏపీ మీద గొడవ కాదు వాళ్ళకి. ఈ మధ్యకాలంలో గ్రూప్ 2 పరీక్షలతో చంద్రబాబు గారి పేరు ప్రస్తావించారు అని ఒక వార్త నేను విన్నాను. కరెక్ట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు. తెలంగాణలో అంటే ఇంకొకటి
కేటీఆర్ గారు పదే పదే ఒక పదం వాడుతున్నాడు, చిట్టినాయుడు అని వాడుతున్నాడు. ఎవరికి? అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఏమో రెడ్డి, చిట్టినాయుడు ఎందుకు వాడుతున్నాడు అంటే మెల్లిగా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ముద్రేస్తున్నారు. ఆయనతో కొంచెం బాగుంటాడు కదా అసోసియేషన్. గురు శిష్యుల బంధం అంటూ ఉంటారుగా ఎప్పుడు. కాబట్టి కాంగ్రెస్ లోని అంతర్గత గొడవలు ఏమైనా ఇట్లాంటి ప్రేరేపిస్తున్నాయా అంటే చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి గారు కొంచెం బాగుంటాడు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఏమో చిట్టినాయుడు అంటున్నారు. ఈయనేమో ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం అనగానే రేవంత్ రెడ్డి గారు స్పందించి తాడు చేస్తాను, నేను ముఖ్యమంత్రిని, రామారావు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి ఆయన అనకపోతాడా అంటే కాంగ్రెస్ లోని అంతర్గతలు ఏమైనా ముందుకు వస్తాయా? ఇంకో ఆయన శ్రీనివాసరెడ్డి గారేమో అమరావతి పైన ఒక కామెంట్ చేసినాడు. అమరావతి పైన కామెంట్ చేయడానికి వీళ్ళు స్వయం కృతాపరాధం. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి అమరావతి బరికి తోస్తే అంటే లేదు మా అమరావతికి పనికే రాని ఆయన మాట్లాడేసినాడు. రెండు ఉన్నాయి. వీళ్ళు అమరావతి నాయకులుగా ఉండేవాళ్ళు కొంతమంది హైదరాబాద్, నువ్వు అమరావతి ఎంత అద్భుతమైన కట్టుకో, హైదరాబాద్ లో పడిపోయింది ఎందుకు చెప్పాలి? పడిపోతే కోపం రాదా? పడిపోయినా కోపం వస్తే ఆ కామెంట్ చేసినా కోపం వస్తుంది. అదొక యాంగిల్. ఇప్పుడు కాంగ్రెస్ లో ఏదో జరుగుతా ఉంది మొత్తం మీద రాజకీయం. వాళ్ళు చిట్టినాయుడు అని పేరు పెట్టినా, వీళ్ళు ఎన్టీఆర్ విగ్రహం అన్నా, ఏదో రేవంత్ రెడ్డి గారిని ఏమైనా తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ముద్రేసి ఏమైనా రాజకీయం చేయదలుచుకున్నారా? ఏవో జరుగుతుంది. ఏది జరిగినా రామారావు గారు కానీ సంజీవ్ రెడ్డి గారు కానీ ఎవరైతే ఉమ్మడి రాష్ట్రానికి సేవలు చేశారో, తెలుగు ప్రజలందరూ ప్రేమించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్మృతార్థం హైదరాబాద్ లో ఉన్నవి అట్లే ఉండాలి. అది న్యాయమైంది. అట్లా కాకుండా బిహేవ్ చేస్తే రాజకీయంగా ఓట్లు రావచ్చేమో కానీ అది మంచిది కాదు. ఇది చాలా దూరం వెళ్తుంది, అది మంచిది కాదని మాత్రం చెప్తారు. అండ్ మరోపక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మనం చూసాం, బుడమేరు వరద వల్ల అమరావతికి పెట్టుబడి పెట్టడానికి ఎవరూ రావట్లేదు, సో ఆ పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్కే వచ్చేస్తాయి అంటూ కూడా ఒక కమెంట్ చేశారు. నిజమేనా? ఆ వరదల తర్వాత నిజంగానే పెట్టుబడిదారుల్లో ఒకలాంటి భయం వచ్చిందా? అంటే వరదలు అనే దానికన్నా ఎందుకు కోపం వచ్చింది శ్రీనివాసరెడ్డి కోపం రావడానికి ఒక కారణం రియాలిటీ. కోపం రావడానికి కారణం అమరావతిలో ఉన్న కొంతమంది తెలుగుదేశం నాయకులే, కొన్ని మీడియా సమస్యలు, వాళ్ళ కోసం పనిచేస్తున్నాము అనుకునే మీడియా సమస్యలు. ఆ మీడియా సమస్యలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉన్న రోజులు ఏం మాట్లాడినారు? మొత్తం రియల్ ఎస్టేట్ అంతా హైదరాబాద్కి వెళ్ళిపోతా ఉంది, ఎందుకంటే ఈయన రాజధానిని ధ్వంసం చేసేస్తున్నాడు కదా. అందరితో ఆగల కేసీఆర్తో కుట్ర చేసుకొని అక్కడ రియల్ ఎస్టేట్ పెంచడం కోసమే అమరావతి రాజధాని ధ్వంసం చేయడం వరకు వెళ్ళిపోతున్నారు. అంటే పరాకాష్ట పైత్యానికి. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? అధికారంకి వచ్చిన వెంటనే అమరావతి బాగుంటుంది, అమరావతికి పూర్వవైభవం వస్తుంది, అమరావతిలో మంచి రాజధాని వస్తున్నారు, ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరు బాధపడడు. అంత దాటేసి ఈ దెబ్బతో హైదరాబాద్ పడిపోయింది. ఇప్పుడు అమరావతిలో లేపడం కోసం హైదరాబాద్ని పడగొట్టాలి, సాధ్యమయ్యే పనేనా? హైదరాబాద్ వెల్ సెటిల్డ్ హెడ్ క్వార్టర్ కదా. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, బాంబే దీని ఊరు తగ్గించలేరు, పెంచడమే అవి. ఇప్పుడు మనం బాగా ఉన్నామని చెప్పుకోవడం కోసం అది పాడైపోతుందని చెప్పాలన్నా చెప్పినప్పుడు వాళ్ళకి మండుతుంది. కాబట్టి ఈ చేష్టలు ఒక రకంగా ప్రేరేపితమైనవి. రియాలిటీ ఏంటి? హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నైతో పోల్చుకుంటే మనకు డిసడ్వాంటేజే. ఎందుకంటే అమరావతి అనేది ఒక రూపం వచ్చేంత వరకు ఎవరు పెట్టుబడులు పెట్టరు, అదొక వాస్తవం కదా, దాన్ని ఎవరు కాదంటారు. కాబట్టి హైదరాబాద్తో పోల్చుకున్నప్పుడు నీకు డిసడ్వాంటేజ్ కనిపిస్తుంది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నైని వదిలేసి మాకున్న అడ్వాంటేజ్ ఇదని చెప్పుకుంటే అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇతరులతో హైదరాబాద్తో పోల్చుకున్నా, బెంగళూరుతో పోల్చుకున్నా, చెన్నైతో పోల్చుకున్నా మనకు ఖచ్చితంగా డిసడ్వాంటేజే. అప్పుడు విశాఖపట్నం ముందుకు వస్తుంది. కాబట్టి ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు మనం అభివృద్ధి చెందాం అనుకుంటే ఎవరు నీ జోలికి రారు. మీరు ప్రపంచం అమెరికాతో పోల్చుకుంటాం, వాషింగ్టన్ డీసీ కన్నా పెరిగి మనల్ని పొగుడుకోవడం కోసం ఇతరులను తిట్టాల్సిన అవసరం లేదు. ఇతరులు తిట్టడం వాళ్ళు మండుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అమరావతిని వివాదం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మండినప్పుడు రియాక్ట్ అవుతారు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఖచ్చితంగా మనం చేతగానప్పుడే ఇతరులను నిందిస్తాం. ఇప్పుడు నేను అద్భుతంగా జర్నలిజంగా పనిచేస్తున్నాను అన్నంత మూడు మీ జోలికి రాడు. నేను ఆయనకన్నా బాగా చేస్తాను, ఈయనకన్నా వాళ్ళు కోపం వస్తుంది, అప్పుడు మీ జోలికి వస్తాం. మిమ్మల్ని బాగా చేస్తున్నందుకు మీరు ఎక్స్పోజ్ చేసుకోండి, మీరు బాగా పని చేసుకోండి. మీరు బాగా పని చేస్తాను ఇప్పుడు పక్కన వాడిని అన్నా అనుకోండి, మీకేదో లోపాలు ఉన్న అర్థం. నేను వాడికన్నా బాగా పని చేస్తాను, వాడికన్నా వాడికి మండుతుంది, వాడు మీ లోపాలని బయట పెడతారు. కాబట్టి అమరావతికి సంబంధించినంత వరకు మీరు ఎంత బాగా పని చేస్తున్నా, ఎంత అద్భుతం ఎవడు మీ జోలికి రాడు. పైపెచ్చు ఆల్ ది బెస్ట్ అంటారు.
అందుకు భిన్నంగా నేను హైదరాబాద్ కన్నా బాగుంటుంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుంది, బెంగళూరు పడిపోతుంది, చెన్నై పడిపోతుంది, అమరావతిలో అద్భుతం జరుగుతుంది, వాళ్ళందరికీ మండుతుంది. మండినప్పుడు నేను ఎత్తిన రాళ్ళేస్తారు. కాబట్టి ఈ ఓవర్ యాక్షన్ అనేదే వాళ్ళకి సమస్యగా మారుతుంది. ఏదేమైనా ఏ రాష్ట్రానికి సంబంధించిన నేతలు ఆ రాష్ట్ర పరిధిలోనే మాట్లాడుకుంటూ ఉంటారు. వ్యక్తిగత దూషణలో లేకపోతే రాజకీయాలకు సంబంధించి పక్క రాష్ట్రాలకు వెళ్ళరు. సో ఆటోమేటిక్గా ఈ గత 2-3 రోజుల నుంచి 1 by 1 ఈ వ్యాఖ్యలు చేసేసరికి ఎక్కడి నుంచి వీళ్ళకి ఉప్పందుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి ఒక సందిగ్ధత. ఇప్పుడు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ఘాట్ గురించి మాట్లాడారో, సో ఒక వర్గం వాళ్ళందరూ కూడా ఆవేదన చెందే అంశమే, ఒక వర్గం వాళ్ళందరికీ కోపం వచ్చే అంశమే కదా. అంటే ఖచ్చితంగా మిమ్మల్ని తిడితే పక్కనున్నవాడు సంతోషిస్తాడు అనే రాజకీయం స్టార్ట్ అయింది. ఇక్కడ పాయింట్ అది. వాళ్ళు తిడితే ఇంకొకరు సంతోషిస్తారు అనేది ఎప్పుడు వస్తుందంటే, నా గురించి చెప్పుకోవడానికి ఏం అవకాశం లేనప్పుడు ఈ పనులు చేస్తాం. ఇప్పుడు అది స్టార్ట్ అయింది. మనం స్టార్ట్ చేసాం, వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ రాజకీయ పరిణామంలో ప్రజలు విజ్ఞతతో ఉండాలి. వీళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పార్టీల ప్రయోజనాల కోసం మనం లీజులో పెడుతున్నారు. దీనికి లోను కాకుండా ఉండే ప్రయత్నం ప్రజలు చేయగలిగితేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. సార్, సాధారణంగా మీరు నేను జట్టుగా ఉన్నాం అనుకోండి, వ్యక్తిగత భేదాలలో లేదా అభిప్రాయాలు ఉన్నప్పుడు మన ఇద్దరి మధ్య ఆ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు కొన్ని విషయాలు మాట్లాడుకోం. క్షమిస్తామా, లేకపోతే నెగ్లెక్ట్ చేస్తామా, లైట్ తీసుకుంటామా, ఏదైనా కానివ్వచ్చు. ఎందుకంటే మనం ఒక ఫ్రెండ్షిప్లో ఉన్నామా లేకపోతే ఒక జట్టులో ఉన్నామా అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఒక జట్టు, ఒక పొత్తులో ఉన్నారు. బట్ మీరు చూసారా, టీడీపీ వాళ్ళకి సంబంధించిన మహానాడు పత్రికలో కొద్ది రోజుల్లో బీజేపీలోను జనసేనను విలీనం చేయబోతున్నారు అంటూ డైరెక్ట్గా ఒక వార్త వచ్చేసింది. ఎలా చూడాలంటారు? జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 పార్టీలు మిత్రపక్షాలు. భారత రాజకీయాలను ఎప్పుడు పరిశీలించినా మిత్రపక్షాల మధ్య అవగాహన ధృతరాష్ట్ర కౌగిలి లాంటిదే. ఎంటైర్ పొలిటికల్ సిచ్యువేషన్. మిత్రపక్షాల సౌకర్యం ఎప్పుడు ఉంటుందంటే ఎలక్షన్లో ఉంటుంది. ఎందుకంటే నీ ఓటు నా ఓటు, నా ఓటు పంచుకుంటాను కాదు, అప్పుడు సౌకర్యంగా ఉంటుంది. మిత్రపక్షాల పాత్ర ముగిసి, ఎన్నికల పాత్ర ముగిసి మిత్రపక్షాలు కానీ అధికారంలోకి వస్తే ఎవరినో ఒకరు మింగేయడానికి ఒక ట్రై చేస్తూ ఉంటారు. అది డైరెక్ట్గా చేయదు, ఇండైరెక్ట్గా చేస్తూ ఉంటారు. ఇది రాజకీయాల్లో సహజమైన పరిణామం. అందరూ సౌకర్యంగా ఉండడం సాధ్యం కాదు. మిత్రపక్షాలు ఎన్నికల్లో ఉన్నప్పుడు ప్రతి ఓట్లు పరస్పరం వేసుకుంటారు కాబట్టి సౌకర్యంగా ఉంటుంది. గెలిచిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరినొకరు దెబ్బ కొట్టుకోవడం రాజకీయాలలో సహజం. కానీ ఆ మాట వాళ్ళు విడిపోయేంత వరకు చెప్పరు. టీ కప్పులో తుఫాను, మా మధ్య చాలా ఐక్యత ఉంది, ఇవన్నీ విడిపోయేంత వరకు చెప్తా ఉంటారు. విడిపోయిన తర్వాత చెడామడా చెప్తారు. మీరు పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 19 వరకు 18 వరకు హ్యాపీగా ఉన్నారు, 18 చెలరైపోయి మాట్లాడినారు. అంటే అంతకుముందు గొడవలు లేవనే. ఒకటి కూడి ఎండ్ ఆఫ్ ద డే ఆ ఒకటి రోజు మాట్లాడుకో, మేము చాలా ఐక్యంగా ఉన్నాం, మా మధ్య అనవసరంగా మీరు రచ్చబెడుతున్నారు అని ప్రత్యర్థం చెప్తారు. విడిపోయేటప్పుడు అన్ని మాట్లాడతారు. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా సరే తెలుగుదేశం, జనసేన మధ్య ఎంత ఐక్యత ఉంటుందో అంత వైరాగ్యం కూడా ఉంటుంది. వైరాగ్యం రెగ్యులర్గా ఉంటుంది. ఆ వైరాగ్యం బయటపడేంత వరకు వైరాగ్యంగా ఉండదు. కాబట్టి తెలుగుదేశం, జనసేన వాళ్ళ మధ్య ఐక్యత అనేది ఎంతో ముందు ఉంటుందో అనైక్యతగా లోపల అట్లే ఉంటుంది. ఇది రాజకీయాల్లో సహజం. ఇదే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ మహానాడు అనే పత్రిక తెలుగుదేశం అని నేను అనలేను, వాళ్ళ అధికారిక పత్రిక కాదు కాబట్టి. కాబట్టి సెటైర్ లెగ్గాల్లో నడుస్తుంటుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు చెప్తే పవన్ కళ్యాణ్ వింటున్నాడనే ఒక చర్చ ఉంది కాబట్టి సొసైటీలో దాన్ని పెంచడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే రేపు ముందే చెప్పినాం కదా మేము అని చెప్పుకోవడం కోసం పనికొచ్చేట్టుగా ఇది జరుగుతూనే ఉంటుంది. దీన్ని వాళ్ళు ఎంత తట్టుకుంటారనేది వాళ్ళ అంతర్గతం. సో పైకి కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక తాడు మీద వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, జన సైనికులకు ఎక్కడో పసగడం లేదు. కాకపోతే పార్టీ అధినాయకత్వం, అధిష్టానం ఒక లైన్లో వెళ్తున్నారు కాబట్టి తల ఉంచి నడాల్సిన పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏ చిన్న నిప్పు చెలరేగినా అది పెద్ద ఫైర్ అయ్యే అవకాశం ఉందిగా, లేకపోలేదంటారు. ఒకరికి ఒకరు ఉండలేని వాతావరణం వచ్చేది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో పవర్ఫుల్ పార్టీ. ఇప్పుడు 21 వాళ్ళకి 8 ఒక 30 చోట్ల వాళ్ళకి పోయినది కదా, వాళ్ళ గొడవ స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు తిరుపతి అయినా ఇంకో తిరుపతిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే నీకా నాకా పదవులని పేచి ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది పేచి. ఇప్పుడు 2 పార్టీలు యాడ్ అయినాయి.
వాళ్ళకి పోను మనకు అన్నప్పుడు ఉన్న దాంట్లో పోయింది కదా. ఇంతమంది ఉన్న దాంట్లో మనం కొట్టాడుకుంటే ఇంకొక 2 పార్టీ తోడైతే ఘర్షణ రాకుండా ఏమొస్తుంది? ఆ ఘర్షణను మినిమైజ్ చేసుకుంటా పోతా ఉంటారు. అది మినిమైజ్ చేసుకోలేని వాతావరణం విడిపోతారు. ఇది నేచురల్. అది జనసేన తెలుగుదేశానికి కూడా మినహాయింపు కాదు. అది ఇప్పుడు జరుగుతుంది. అడ్జస్ట్మెంట్లో ఉంటారా? ఇప్పుడు ఎలక్షన్ టైంలో అనుకో మనం ముగ్గురిని కలిసి కొట్టేట్టుకున్నాడు జగన్ అన్నప్పుడు ముగ్గురు కలిసిపోయినారు. ఇప్పుడు అధికారంకి వచ్చేసారు కదా, ఇంకా ఆయనతో పని లేదు కదా, మన ఇద్దరు సంగతి ఏంటని తేల్చుకుంటా ఉంటారు. ఆ ఇద్దరిలో భరించని రోజులు ఉంటారు, భరించలేని పరిస్థితులు బయటపడిపోతారు. అంతవరకు ఈ అంతర్గత కలహాలు జరుగుతూ ఉంటాయి. చూడాలి సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్. విజ్ఞానం